హలో. హాయ్ హలో లవ్లీ గైస్, వెల్కమ్ టు చిన్మయ్ శారద తపోవన్. పదండి మన తపోవన్ మనం చూపిస్తాం. ఇదేమో ఆఫీస్ రూమ్. ఇక్కడ ఓకే, ఇక్కడ ఏదో టెంపుల్ లా ఉంది. ఇది వచ్చేసి ఒక కృష్ణుడి టెంపుల్. అదేమో ఉపన్యాసాలు జరుగుతాయి అక్కడ. ఓకే, అమ్మవారి గుడి. ఇక్కడ రకరకాల పూలు, రకరకాల చెట్లు భలే ఉంటాయి. నో పొల్యూషన్. ఇది వచ్చేసి గోవర్ధనగిరి ఎత్తిన కృష్ణుడు. అది వచ్చేసి కాళీయమార్తనాన్ని చేసిన కృష్ణుడు. ఓ నైస్, బాగుంది కదా. లోటస్, వావ్, బ్యూటిఫుల్, నైస్, వెరీ నైస్. ఇక్కడ అకామిడేషన్స్ అన్నమాట. ఇది ఫస్ట్లో కట్టిన బిల్డింగ్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత చక్కగా మామిడికాయలు ఇలాగ ఫుల్ ఆఫ్ మ్యాంగోస్ ఎవ్రీవేర్. మీరు ఎప్పుడైనా చూసారా బోర్ పంపు? ఇదిగోండి, ఇందులో నీళ్ళు రావట్లేదు. హనీష ట్రై చేయమ్మా, వాటర్ వస్తున్నాయా? వాటర్ రావట్లేదా? మ్యాంగో చెట్టు. సైడ్ వాక్ వేకి అటు ఇటు చెట్లు ఉంటాయి. ఇక్కడ వాక్ వేకి అటు ఇటు చెట్లు. ఇక్కడ బాలకృష్ణ సదనం అనేది ఉంది కదా, అది ఇక్కడ సర్వాత్మానంద స్వామీజీ ఉంటారు ఇక్కడ చూడండి, తమలపాకు చెట్టు తోరం లాగా ఉంది, చాలా బాగుంది. హలో అండి జగదీష్ గారు, ఎలా ఉంది? శారద తపోవనం బాగుందా? ఇప్పుడు ప్రజెంట్ మన తోటలో ఉన్నాయి ఇదే సైజు చెట్టా? ఇదికన్నా చిన్నగా ఉంటుంది. మరి కాయలు ఉన్నాయా? నేను ఇక్కడే ఎక్కువ ఇస్తున్నాను. అది ఎటు నుండి వెళ్తుంది బాగా. ఇక్కడ లక్ష్మీనారాయణలు ఉన్నారు. అప్పటి కాలం బావి. ఇప్పుడు ఎవరు బావులు లేవుగా ఎవరి ఇళ్ళల్లో. ఇక్కడ చూడండి వాటర్ ఉన్నాయి, గిలక.
అరటి చెట్లు. వీడియో అన్నా వస్తాయా? హరి ఓం అండి. ఇక్కడ అంట నవగ్రహ చెట్లు ఉన్నాయట. దామోదర శ్రీకృష్ణ. ఇక్కడ ట్విన్ బెడ్స్ ఉండి వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండడానికి రూమ్స్ ఉన్నాయి. ఈ రూమ్ చూద్దాం. ఇక్కడ చిన్న కిచెన్ కూడా ఉంది, బాత్రూము, సింక్. నువ్వు చెప్పమ్మా, అదంతా నాకు రా. ఇక్కడ ఒకళ్ళు ఉంటున్నారు. ఇక్కడ లాస్ట్ 5 years నుంచి ఉంటున్నారు. చక్కగా వాళ్ళ ఓన్ హౌస్ లాగా పెట్టేసుకున్నారు. ఇక్కడ ఒక ఆంటీ ఉంటారు, 5 years నుంచి ఉంటున్నారు. తను అన్నీ పెట్టుకున్నారనమాట. ఫ్రిడ్జ్ ఇట్లాగా చిన్న కిచెన్ లాగా పెట్టుకున్నారు, ఏసీ పెట్టుకున్నారు, అండ్ దెన్ ఇన్వర్టరు, మిక్సీ. ఇక్కడ చిన్న సింక్ ఉంది. ఇట్లా ఇలా ఈ చుట్టూ హౌసెస్ ఉంటాయి, అలా సింగిల్ రూమ్స్. వాళ్ళకే చక్కగా గార్డెన్ ఇది. డాడీ మా రూమ్ అమ్మా ఇది. మేము దాకా వచ్చాము. ఇక్కడ చాలా కన్వీనియంట్గా ఉన్నది, ఫుడ్ బాగున్నది, గార్డెన్ అంతా బాగున్నది. ఇక్కడ బీచ్ కూడా చాలా సరదాగా చేశారు పిల్లలు. అని సార్లు హిమజ వాళ్ళు వాళ్ళతో చాలా స్పెండ్ చేశారు. చాలా బాగుంది. మా ప్రసన్న, మా మిస్సెస్ అందరూ వచ్చారు ఇక్కడికి. ఓకే. బీచ్ కూడా వెళ్ళారా? బీచ్కి వెళ్ళారా? బీచ్ కూడా వెళ్ళి వచ్చాము. బాగుంది. బాగుంది. ఓకే. ఇవేవో వెరైటీగా ఉన్నాయి కాయలు, ఇవి తినచ్చంట. ఇప్పుడు మనము కిచెన్కి వచ్చాము. ఎవరి ప్లేట్ వాళ్ళు కడిగి పెట్టేయాలి.
ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ ఉంది. హాయ్ అయ్యప్ప, రమణమ్మ హాయ్. తింటా, అదిగో అలా అడుగుతారన్నమాట, తిను తిను అని. ఇక్కడ తినేటప్పుడు అంతా హరే రామ 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 హరే హరే అని, హరే కృష్ణ 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 హరే హరే అని చెప్తూనే ఉంటారు ఒకరి తర్వాత ఒకరు. ఇక్కడ కిచెన్, నీట్గా పెట్టుకున్నారు కిచెన్. షెల్ఫ్లు ఉన్నాయి. నేను కూడా వెళ్తున్నాను. ఇక్కడ కట్టెల పొయ్యి ఉంది. కట్టెల పొయ్యి ఉంది. ఇక్కడ అన్నం అలా ఎక్కువ వండాలంటే ఇక్కడ వండుతారంట. కూరగాయలు తరుగుతుంది మధ్యాహ్నానికి. గోరెంటాకు చెట్టు. ఓకే, ఇది ఈ ఆశ్రమం టూర్. మీరందరూ తప్పకుండా వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి.